సొంతంగా నమస్కారం. నా పేరు గారా చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. మొన్న రాఖీ పండుగ రోజు, సో 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖున కొంతమంది ఛాలెంజ్ చేశారండి. వాచ్ విన్నర్ ఛాలెంజ్ అండ్ జనరల్ క్వాలిఫైర్ ఛాలెంజ్ చేశారు. రూ. 1000 ఒక ఛాలెంజ్ లో ఫెయిల్ అయితే రూ. 1000 ఫైన్ కూడా కట్టాలి. సో దాన్ని కూడా మీరు ఓకే అయ్యి చేశారు. సో ఇప్పుడు దాకా వీడియో ప్లే చేశాను. అందులో ఫస్ట్ పేరు గారా చిన్నారావు, నా పేరు. రెండోది సంజయవాడ పేరు. మూడో పేరు షిలాల్. కమిట్మెంట్ ఇచ్చారు. సో ఇచ్చినట్టు నెరవేర్చుకున్నారు. విన్నర్ ఈరోజు ఎస్డి షిలార్బి అనేవా విన్నర్. మూడో పేరు ఇచ్చేసారు, లేడీ లయన్. ఖమ్మం ఇల్లందు టీం నుంచి షిలార్బి. ప్రజలు పెట్టుకున్నారు ఆమె మీద ప్రజలు పెట్టుకున్నారు. విన్నర్. వాసుమల రాజు సార్ పేరు ఇచ్చారు, ఇలేష్ గారు పేరు ఇచ్చారు, కావలేదు. ఎస్కే ఆశ ఈ పూట అవుతున్నారు. ఈ పూట పేరు ఇచ్చేసారు, ప్రజలు పెట్టుకున్నారు, వర్క్ చేస్తున్నారు. ఆమె కూడా విన్నర్ అవుతున్నారు. అండ్ బి బేబీ టోపాజ్ లెవెల్లో, నార్మల్ లెవెల్లో కాదు, టోపాజ్ లెవెల్లో టోపాజ్ లెవెల్లో కూడా పేరు ఇచ్చారు, విన్నర్ అవుతున్నారు. విన్నర్ అయ్యారు ఆల్రెడీ. వాచ్ విన్నర్ కాదు, కాంటెస్ట్ విన్నర్ అవుతున్నారు. ఇంకొక గంటన్నరకి ఫోటో వచ్చేసింది. ఏమని? టోపాజ్ లెవెల్లో బి బేబీ అనే ఒక లేడీ లయన్ టోపాజ్ లెవెల్లో ఇండియా వైడ్ గా కాంటెస్ట్ విన్నర్. చాలా మంది కాంటెస్ట్ విన్నర్ లో లో ఉన్నారు, బ్రాంజ్ లో ఉన్నారు, సిల్వర్ దాకా ఉన్నారు. ఇప్పుడు దాకా విన్నర్స్ అయిన వాళ్ళు అందరూ. కానీ ప్లాటినం లెవెల్లో కాంటెస్ట్ విన్నర్ ఇండియా లెవెల్లో ఎవరు కాల, గోల్డ్ లెవెల్ ఎవరు కాల, పెర్ర లెవెల్ ఎవరు కాల, కోరల్ లెవెల్ ఎవరు కాల. కానీ టోపాజ్ లెవెల్లో కూడా కాంటెస్ట్ విన్నర్. లెఫ్ట్ లో 18,000 బీవి, రైట్ లో 18,000 బీవి. అంటే ఒకవైపు ఆమె రెస్పాన్సిబిలిటీ లేకుండానే జరిగిపోయినా కానీ రెండో వైపు చేసుకోవటం కూడా గొప్ప లక్షణం. దట్ ఈస్ కాల్డ్ లీడర్ క్వాలిటీ. చాలా మందికి ఒక సైడ్ నడుస్తూ ఉండేది సేఫ్ షాప్ లో. బట్ ఆ రెండో వైపు చేసుకోలేక చేతకాక వదిలేస్తారు బిజినెస్ ని. ఒకవైపు ఆమె ప్రమేయం లేకుండా నడిచినా సరే, బట్ రెండో వైపు చేసి ఈరోజు వాళ్ళు లేకుండా కూడా వాళ్ళ పేరు నేను ఇక్కడ జూమ్ లో పలుకుతున్నాయంటే దాన్నే రియల్ సక్సెస్ అంటారు. చాలా జూముల్లో నేను లేకుండా నా పేరు సోమశేఖర్ బాబుజీ తీసుకొస్తూ ఉంటాడు. ఏ అంటే ఇండియా లెవెల్లో పర్ఫార్మెన్స్ అలా చేస్తుంటా కాబట్టి. సో ఈ రోజు చెప్తున్నా కదా షిలార్బి మేడం. సో ఆమె ఇక్కడ లేకపోయినా సరే వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నా. రియల్ కమిట్మెంట్ లీడర్, లేడీ లయన్. బేబీ మేడం ఇంకా లేడీ లయన్. టోపాజ్ లెవెల్లో కాంటెస్ట్ విన్నర్ ఇప్పుడు అవుతున్నారు. మామూలు విషయం కాదు అది. అంటే శ్రీవాణి మేడం ఇవి కూడా ప్లాటినం లెవెల్లో కాంటెస్ట్ విన్నర్ అవుతున్నారు. ప్లాటినం లెవెల్లో కాంటెస్ట్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే ఆమె కింద ఇద్దరు ఇన్కమ్ లెగ్ లో నుంచి వాచ్ విన్నర్స్ అయ్యారు. పవర్ లెగ్ లో నుంచి నలుగురు అయ్యారు. మొత్తం 8 మంది బేబీ మేడం కింద లెఫ్ట్ రైట్ అయితే 8 మంది వాచ్ విన్నర్స్ లో ఒకళ్ళు బేబీ మేడం, ఒకళ్ళు శివాని మేడం తీసేస్తే మిగతా ఆ ఆరుగురులో ఇద్దరేమో ఇన్కమ్ లెగ్ నుంచి శివాని మేడం, నలుగురేమో పవర్ లెగ్ నుంచి అయ్యారు శివాని మేడంకి. సో ఆమె కూడా కాంటెస్ట్ విన్నర్ అవుతున్నారు, లేడీ లయర్. అండ్ లీనా మేడం దగ్గరలో ఉన్నారు, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు ఛాలెంజ్ అనుకుంటా. పి చంద్రశేఖర్ సో మరి ఎంతవరకు వచ్చింది తెలియదు, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే 1500 ఖచ్చితంగా కట్టాలి. మదరా సార్ వస్తున్నట్ట 2 minutes. వస్తున్నట్ట. చూడండి టీ భూరేష్ మేడం సో దగ్గరలో ఉన్నారు, కంప్లీట్ చేస్తారనుకుంటున్నారు. వేలు సార్ అది ఈయన లాస్ట్ వారం అవ్వాల్సింది ఒక డీడీ పెండింగ్ ఉంది, ఆ డీడీ కూడా క్లోజ్ చేసుకోవడం వల్ల అయ్యాడు. గ్రేట్, కంగ్రాచులేషన్ వేలు సార్ కూడా. అండ్ మాధవరావు సార్ సో ఈ రోజు బ్యాంక్ మేనేజర్, ఆయన కూడా నేను షెడ్యూల్ ఇచ్చి వెళ్తున్నాను, ఆయన కూడా చేయించాలి, మాట్లాడాలి జూమ్ లో. ఆదిలక్ష్మి మేడం సో రియల్ దందార్ లేడీ లయన్. చూడొచ్చు పోయినసారి కాంటెస్ట్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు కూడా కమిట్మెంట్ ఇచ్చారు, చేసి చూపించారు. ఇంకా యువతంలో ఒక ముగ్గురు వినర్స్ కూడా పేర్లు ఇచ్చారు, వాళ్ళు కూడా చేస్తారని నమ్మకం ఉంది. శ్రీనివాస సార్, ఆదిలక్ష్మి మేడం. అండ్ బోనా మేడం ఆమె కూడా ఛాలెంజ్ చేశారు, విన్నర్ అవుతున్నారు. సో అలానే అన్నపూర్ణ మేడం, గౌరీ మేడం, నందిని మేడం వాళ్ళు రాకపోయినా శ్రీనివాసు సార్, ఆదిలక్ష్మి మేడం కమిట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఖచ్చితంగా చేసి చూపిస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఛాలెంజ్ చేశారండి, ఊరికనే ఛాలెంజ్ చేయరు వాళ్ళు. చెప్పారు కదా శ్రీనివాస్ సార్, వాళ్ళు ఇవ్వకపోతే నేను గ్యారెంటీ గురించి, నేను ఇస్తా గురించి అన్నాడు. అంటే కమిట్మెంట్ ఇచ్చాడు, చేస్తాడు. ఖచ్చితంగా నా నమ్మకం ఉంది. రూ. 1000 ఇవ్వాలని నాకు లేదు, విన్నర్ చేస్తానని నేను అనుకుంటాను, చేయాలి కూడా. కే కృష్ణ సార్ ఖమ్మం నుంచి, సో వాళ్ళ దగ్గర కూడా నేను వెళ్తున్నాను జూమ్ లోకి. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా చేస్తారనుకుంటాను. ఏ అరుణ మేడం ఏలూరు నుంచి. సో ఏలూరు నుంచి ఆమె కూడా ఇన్కమ్ లెగ్ కంప్లీట్ అయిపోయింది, పవర్ లెగ్ అయిపోయింది, ఇన్కమ్ లెగ్ చేసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి.
చాలా మంది సో చూడొచ్చు, ఛాలెంజ్ చేసేటప్పుడు ఛాలెంజ్ ఫినిష్ అయిపోతే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారంటే, నేను నా ఇన్కమ్ లెగ్ లో కంప్లీట్ అయిపోయింది కదా, నా పవర్ లెగ్ లో నా అప్లై చేయాలి కదా, వాళ్ళు చేయకపోతే నేను విన్నర్ కాలేదు కదా, సో అది నాకెలా, అది నా తప్పు ఎలా ఇది అని కూడా కొంతమంది అలా రిలాక్సేషన్ మోడ్ లోకి వెళ్ళొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఎలీషా గారే ఉన్నాడు, ఆయన రెస్పాన్సిబుల్ లెగ్ లో ఇన్కమ్ లెగ్ లో కంప్లీట్ అయిపోయింది, పవర్ లెగ్ లో అవ్వకపోయినా ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఆయన మనసులో ఏమి పెట్టుకోవచ్చు, పవర్ లెగ్ లో వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు ఎవరు చేయకపోతే నా తప్ప ఎలా అయింది అనుకోవచ్చు బహుశా ఇన్ కేస్. బట్ అది మీ తప్పే అయింది. ఎందుకు అయిందంటే, ఉదాహరణకు నా గురించి చూడండి, గ్యారాజ్ చిన్నారావు అనేవాడు కూడా ఛాలెంజ్ చేశాడు. సో నేను మీకు మాత్రం మీరే నా రెస్పాన్సిబిలిటీ లెక్క ప్రకారం. ఎవరైతే మీ టీం ఉందో మీ టీమే నా రెస్పాన్సిబిలిటీ, సంజయ్ మేడం టీమే నా రెస్పాన్సిబిలిటీ. సో ఇటువైపు సంజయ్ మేడం వైపు 41,244 అయిపోయింది. ఎంత అయిపోయింది చెప్పండి? సంజయ్ మేడం వైపు ఎంత అయిపోయింది సార్? 41,244 గురించి. ఈ స్వామిదాస్ వైపు నరేష్ గురుజీ స్వామిదాస్ వాళ్ళు చేసే వైపు నాకు జస్ట్ 9,325 అయింది. ఇప్పుడు నాకు ఇటువైపు తక్కువైంది. ఒకవైపు నేను కాంటెస్ట్ విన్నర్ కూడా అయ్యా ఓపెన్ లెవెల్లో. సో నేనున్న ఇగో ఓపెన్ లెవెల్ నాది. నా ఐడి షో ఎలా చూపిస్తుంది? కాంటెస్ట్ ఓపెన్ లెవెల్లో, ఇండియా లెవెల్లో కాంటెస్ట్ విన్నర్ కి ఎంత ఎంత కావాలంటే 40,000 పివి కావాలి. ఎంత కావాలి? 40,000 కానీ ఎంత ఇది నాకు చెప్పండి? 40,000 కానీ ఎంత అయింది సార్? 41,244 అయింది గురించి. అంటే వాచ్ విన్నర్ కాదు, వాచ్ విన్నర్ కి 20,000, కాంటెస్ట్ విన్నర్ కి 40,000. అంటే కంప్లీట్ అయిందా లేదా? ఎస్ గురించి. ఇప్పుడు ఎలీషా గారు అనుకున్నట్టు, లేకపోతే ఇంకొక XYZ అనుకున్నట్టు నేను చేసిన వైపు అయిపోయింది కదా, నాకు ఇటువైపు వాళ్ళు చేయాలి అని అనుకుంటున్నాను నేను. మీకు మొన్న జూమ్ లో చూపించినప్పుడు ఇటువైపు 7,000 ఉంది. 7,000 ఉన్నాక నేను అవసరం జూమ్ కూడా వెళ్తున్నా స్టైగర్స్, నేను అవసరం కూడా మాట్లాడాలని చెప్పినాక అక్కడ నుంచి మళ్ళీ పెరిగింది, 2,300 పెరిగిపోయి ఒక వాచ్ విన్నర్ కూడా అయ్యారా లేదా? హలో, ఎస్ గురించి. ఎస్ గురించి. ఎస్ఆర్ నో? ఎస్ గురించి. అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వట్లా, పలానా అప్లై చేయాలి, లేకపోతే పలానా సౌందర్య చేయాలి, లేకపోతే నరేష్ గురించి చేయాలని నేను అనుకోవట్లా. అక్కడ ఛాలెంజ్ చేసింది ఎవరు? గ్యారేజ్ చిన్నారావు. నిలబెట్టుకోవాల్సింది ఎవరు? గ్యారేజ్ చిన్నారావు. ఎస్ఆర్ నో? అంతేగాని ఏ అప్లై చేయాలని బ్లేమ్ చేయడము, ఏ డౌన్లోడ్ చేయాలని బ్లేమ్ చేయడము నేను చెయ్యను. ఇది నా బాధ్యత, నేనే చేయాలి. ఈరోజు గ్యారేజ్ చిన్నారావు కొన్ని కమిట్మెంట్లు తీసుకుంటే చాలా మందికి ఫస్ట్ లో నచ్చదు. ఛాలెంజెస్ కొన్ని తీసుకుంటుంటాను నేను, కొన్ని క్రియేటివిటీ చేస్తుంటా. ఆ క్రియేటివిటీ కొంతమంది అప్లైన్స్ కూడా నచ్చదు. వాళ్ళు కూడా అంటారు, నన్ను తిడతారు. పైగా ఏంటి గురి వాళ్ళు ఏం చెప్తే చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు సొంతంగా క్రియేట్ చేస్తావు అంటారు. బట్ ఫస్ట్ లో కొద్దిగా నా మీద డౌట్ ఉన్నప్పుడు వాళ్ళు అనేవాళ్ళు. సో తర్వాత అర్థమైపోయింది అనమాట. ఎప్పుడైతే అర్జున అవార్డు విన్నర్ అయిపోయానో అప్పటి నుంచి నేనేం చేసినా సరే సైలెంట్గా ఉంటారు అప్లైన్స్ అందరూ. అంటే నేను కొన్ని క్రియేటివిటీ చేసి కొన్ని పనులు పెడుతుంటాను, కొన్ని యాక్టివిటీస్ పెడుతుంటాను, కొన్ని అచీవ్మెంట్లు పెడుతుంటాను. అప్లైన్స్ అందరూ కూడా ఏం చేస్తారు? ఏమైపోతారు? చిన్నారావు ఏం చేసినా స్ట్రాటజికల్ గా చేస్తాడు అని ఒక నమ్మకం నా మీద. అంతకుముందు అనేవాళ్ళు, తిట్టేవాళ్ళు, కొంచెం ఇండైరెక్ట్ గా మాట్లాడేవాళ్ళు, దగ్గర కష్టపడతావు కానీ నువ్వు సొంతంగా వెళ్తావు ఉంటాయి కదా, చెప్పిన పనికి చెప్పినట్టు యాక్సిడెంట్ చేయమంటారు. బట్ నాకు చెప్పిన పని చెప్పినట్టు యాక్సిడెంట్ ఎందుకు చేయనంటే, నేను ఇంకా అంతకన్నా ఎక్కువ చేయాలని నా కోరిక. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇంతే రిజల్ట్ వచ్చింది, దానికి మించి చేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ వచ్చింది నా అభిమతం. నేను చూసి రామంటే కాల్చి వచ్చే రకం. చూసి రామంటే ఏం చేస్తారు ఎవరైనా? చూసి వస్తారు. బట్ నేనే రకం కాల్చి వచ్చే రకం. చూసి రామంటే చూసి రాను, అక్కడ కాల్చి వచ్చేస్తాను అనమాట. సో అలా ఇంత చేయమంటే ఇంత చేస్తాను నేను, పావులా చేయమంటే రూపాయి పావులా చేస్తా. అర్థమవుతుందండి? అలా నేను నాది అని పూసుకొని ప్రతిసారి చేసుకుంటూ పోతాను. సో ఇది ఇప్పుడు కాదు, నేను జాబ్ చేయక ముందు చదువుకునేటప్పుడు అన్ని టైం కూడా ఇలానే చూస్తాను. సో మీరందరూ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వికాస్ గురించి పోస్టర్ పెట్టాడు. ఏ రోజు పోస్టర్ పెట్టాడు చెప్పాలి? 17వ తారీఖు. జూలై 17, 2025. ఆ రోజు యాక్చువల్గా ఈ కాంటెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జూలై 5 స్టార్ట్ అయింది. జూలై 5 స్టార్ట్ అయినాక సో ఇగోండి మాన్సూన్ మ్యాజిక్ కాంటెస్ట్ వచ్చింది, మీరు ఇక విన్నర్ అయిన వాళ్ళు ఫోటోలు పెట్టండి అని చెప్పాడు గురుజీ.
చెప్పినప్పుడు జూలై 15 ఫోటో పెట్టాడు, ఆల్ ది బెస్ట్ అని పెట్టాడు. ఫస్ట్ విన్నర్ ఇండియా లెవెల్లో గురూజీ అనౌన్స్ చేశాడు. ట్రిలియన్స్ కంగ్రాచులేషన్, ప్రౌడ్ మూమెంట్, ఫస్ట్ విన్నర్ సేమ్ షాప్ ఆర్టీటీ ఇండియా, జై హో. చెప్పాడా లేదా గురూజీ? ఎస్ ఆర్ నో? ఎస్ మోదీ. ఎస్ గురుజీ. ఫస్ట్ విన్నర్ మనం మిస్ అయ్యాం. అరే ఫస్ట్ విన్నర్ రావాలనుకున్నాను, రాలేదు. అప్పటికి వాచ్ విన్నర్ అనౌన్స్ చేశాను, బట్ రాలా. సో నో ప్రాబ్లం, డిసప్పాయింట్ కాలా. ఫస్ట్ విన్నర్ అది మిస్ అయింది. రెండో విన్నర్ కూడా మిస్ అయింది. రెండో విన్నర్ లో ఇక్కడ డైమండ్ క్లబ్ అప్లై టి నరేంద్ర చూసాను. నా పేరు ఎందుకు రాకూడదు అని నేను ఆ రోజు ఫిక్స్ అయ్యాను. రెండో విన్నర్ వచ్చినాక ఇలా నా పేరు కూడా రావాలి డైమండ్ క్లబ్ అప్లై అని అనుకున్నా. సో రెండో విన్నర్ కూడా మిస్ అయింది. సో నో ప్రాబ్లం, చేస్తూ ఉన్నాను. గురూజీ విన్నర్స్ అయ్యే వాళ్ళని పెడుతున్నాడు. ఇక మూడోది, మళ్ళీ మూడో విన్నరు, ఇక రెండో విన్నరు, ఇక ఫస్ట్ విన్నర్, ఇక ఇవన్నీ కూడా మీకు ఒకసారి లెవెల్ కూడా చూపిస్తా చూడండి. ఇక ఫస్ట్ విన్నర్ ఏ లెవెల్లో విన్నర్ అయ్యారు చెప్పాలి. ప్రెషర్ గురుజీ. ఏ లెవెల్లో విన్నర్ అయ్యారు? ప్రెషర్ గురుజీ. కృపానంద ఫ్రెషర్ లెవెల్లో విన్నర్ అయ్యారు. అలానే రెండో విన్నర్ ఏ లెవెల్లో విన్నర్ అయ్యారు? సిల్వర్. సిల్వర్ గురుజీ. కనిపిస్తుందా? ఎస్ గురుజీ. అలానే మూడో విన్నర్ ఏ లెవెల్లో విన్నర్ అయ్యారు? ప్రెషర్ గురుజీ. ఫ్రెషర్ లెవెల్లో విన్నర్ అయ్యారు. మూడో విన్నర్ డైమండ్ క్లబ్ టి నరేందర్. ఓకే, ఇంకా నాకు మండుతుంది నా పేరు కూడా రావాలని లోపల నుంచి మట్ట. ముగ్గురు మిస్ అయ్యారు. నెక్స్ట్ నాలుగో విన్నర్ వచ్చారు. నాలుగో విన్నర్ డైమండ్ క్లబ్ అప్లైన్ ఎర్రయ్య టీం నుంచి నాలుగో అప్లై. ఎర్రయ్య అంటే ఆయన వీనస్ లీడర్ అండి. 1,00,000 మంది టీంలో లీడర్, ఆయన చిన్న లీడర్ కాదు. ఆయన టీం నుంచి కూడా ఒకళ్ళు వచ్చారు. ఏ లెవెల్లో విన్నర్ అయ్యారు? 2424 అంటే ఫ్రెషర్ లెవెల్ లేదు. నాలుగో విన్నర్ కూడా మిస్ అయ్యింది. నెక్స్ట్ ఐదో విన్నర్, ఇంకా అలా జరుగుతూ ఉంది వరకు. జూలై 23, 24 తారీఖులు అయిపోయింది. నెక్స్ట్ జూలై 25 అయిపోయింది. జూలై 26 ఎన్నో విన్నరు చెప్పండి? టి నరేంద్ర. ఏ లెవెల్? ప్రెషరే గురుజీ. ఎన్నో విన్నరు లెక్క ఏంటాక? ఫస్ట్ విన్నరు ఒక కర్ణాటక టీం ఎవరో పేరు ఇచ్చారు, డైమండ్ అప్లై పేరు రాయలా, అవునా? కొంచెం లెక్క వేయండి. నేనంటే కొంచెం మర్చిపోతుంటా, మీరు చూడండి లెక్క వేయండి. ఇగో చూడండి, ఫస్ట్ విన్నర్ అయితే పేరు డైమండ్ పేరే రాయలేదు. ఇక ఫస్ట్ విన్నర్ అయిపోయింది, ఓకేనా? రెండో విన్నరు, సో ఇతను డైమండ్ క్లబ్ అప్లై నరేందరు, ఓకేనా? మూడో విన్నర్ డైమండ్ క్లబ్ అప్లై నరేందరు, అంటే నరేందర్ కింద 2 వచ్చినాయి. ఇప్పుడు ఈయన కూడా వీనస్ లీడరే, తక్కువ వ్యక్తి కాదు. 3 అయిపోయింది. నెక్స్ట్ నాలుగోది ఎర్రయ్య, ఓకే. ఎస్ గురుజీ. నెక్స్ట్ ఐదోది మళ్ళీ ఎవరు వచ్చారు? నరేంద్ర. వచ్చాడు. అంటే నరేందర్ కింద ఇప్పుడు ఎన్ని అయినట్టు? 3 అయినట్టు. నరేందర్ మన అప్లైన్ కాదు, ఈయన వేరే ఆయన కర్ణాటక టీం, ఓకేనా? కనిపిస్తుందా లేదా కర్ణాటక? ఎస్ గురుజీ. సో ముగ్గురు అంటే మొత్తం ఐదుగురులో ముగ్గురు ఈయన కింద అయ్యారు. సో మన నవల ఇంకా 5 అయిపోయింది. నెక్స్ట్ ఆరోది డైమండ్స్, మొత్తం వికాస్ గురించి కింద 500 మంది డైమండ్స్ ఉన్నారు. నెక్స్ట్ ఆరో విన్నర్ ఆగస్ట్ నెలకు వచ్చేసాం. ఆగస్ట్ నెలలో ఇక ఆరో విన్నర్ వచ్చాడు, అవునా? ఈయన ఏ లెవెల్లో విన్నర్ అయ్యాడు? ప్రశ్న కదా 2500 అంటే. ఎస్ గురుజీ. ప్రశ్నలో విన్నర్ అయ్యాడు. డైమండ్ క్లబ్ బాలు. ఇప్పటి వరకు 6 విన్నర్స్ అయ్యారు. 3 నరేందర్ టీము, ఒకళ్ళు ఎర్రయ్య టీము, ఒకళ్ళేమో ఎవరో పేరు తెలియదు, ఒకళ్ళేమో బాలు. ఎస్ అన్నో? ఇప్పుడు ఇక మొదలవుతుంది చూడండి. ఆగస్ట్ 5 నుంచి ఇక మొదలైంది చూడండి. ఇక మొదలవుతుంది చూడండి. ఇక మొదలెడదామా?
రైట్. 6వ విన్నర్ ఏ లెవెల్? ఫ్రెషర్ గురించి. ఎవరి టీం ఇది? మన టీం గురించి. అంటే మేము నెంబర్ 1 ఈ నగేష్ బాబు మన టీమే. డైమండ్ క్లబ్ అప్లైన్ ఎవరు? చిన్నారావు. 7వ విన్నర్ మొదలెట్టేశాం. నెక్స్ట్ 8వ విన్నరు మళ్ళీ ఏ లెవెల్లో విన్నర్ అయ్యారు? ఫ్రెషర్. సో ఇక్కడ డైమండ్ క్లబ్ అప్లైన్ వెంకట ప్రసాద్, అంటే మనం డైమండ్ అయినా వైజాగ్ టీం. నెక్స్ట్ తర్వాత గురుజీ బర్త్డే జరిగింది. నెక్స్ట్ 8 అయిపోయింది. 9వ విన్నర్ ఎవరు? 9వ విన్నర్ ఎవరు? సురేఖ శ్రీనివాస్ గారు. గోవా టార్గెట్, డైరెక్ట్ గోవాలో అయ్యారు ఈయన. మనకి విన్నర్ నెంబర్ 2 డైమండ్ క్లబ్ అప్లైన్ ఎవరు? గ్యారా చిన్నారావు. సో ఆ తర్వాత ఇక దిశ గురించి ఫోటోలు పెట్టారు. నెక్స్ట్ ఈ రోజు 10వ విన్నర్ రాబోతున్నారు డైమండ్ క్లబ్ అప్లైన్ గ్యారా చిన్నారావు. 11వ విన్నర్ రాబోతున్నారు డైమండ్ క్లబ్ అప్లైన్ గ్యారా చిన్నారావు. 12వ విన్నర్ రాబోతున్నారు డైమండ్ క్లబ్ అప్లైన్ గ్యారా చిన్నారావు. అంటే 12 మంది ఈ రోజు విన్నర్స్ కాబోతున్నారు టోటల్ గా ఇండియా వైడ్ గా వికాస్ గురించి టీంలో. 12 మందిలో గ్యారా చిన్నారావు అనే పేరు మీద ఎంతమంది విన్నర్స్ అవుతారు? ఈ రోజు 3 అవుతున్నారు సార్. ఇంకా ఆల్రెడీ 2 వచ్చి నా పేరు మీద. ఇంకా ఎన్ని రాబోతున్నాయి? 3 ఇంకా 3 రాబోతున్నారు. ఎస్ఆర్ నో? 3 కదా, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు మేబీ అనుకుంటున్నాను. 5 దాకా ఉంది ఛాన్స్. 3 అయితే కన్ఫర్మ్, 3 అయితే పక్కా. అంటే చెక్ చేసుకోండి. గ్యారా చిన్నారావు అనే ఒక డైమండ్, నేను ఇంకా డైమండ్ షో కూడా కనిపించలేదు. డైమండ్ షో చూపించుకున్నా, ఓన్లీ ఓపెన్ లెవెల్లో ఉన్నా. ఓన్లీ ఓపెన్ లెవెల్లోనే 12 మంది ఓవరాల్ గా వికాస్ గురించి కింద 500 మంది డైమండ్స్ ఉంటే అఫీషియల్ డైమండ్స్ వాళ్ళందరూ. డైమండ్ ఫంక్షన్ అయిపోయి సెలబ్రేషన్ అయిపోయిన 500 మంది ఉన్నారు. 500 మందిలో గ్యారా చిన్నారావు ఎంతమంది విన్నర్షిప్ ఇచ్చినట్టు? 5 మౌస్. మాట్లాడాలంటే రావట్లేదు మాటలు. 5 మౌస్. 5 టోటల్ ఎంతమంది విన్నర్స్? 5 మెంబర్స్. 12లో 5. ఈ రోజు ఇంకా 5. మళ్ళీ రేపు ఎల్లుండు దిశాలోపు కనీసం 15 నుంచి 20 మంది విన్నర్స్ అవుతారు. అప్పుడు ఇండియా వైడ్ గా టోటల్ విన్నర్స్ ఎంతమంది అవుతారు? ఒక 20 మంది అయితే 30 మంది 20 మందిలో 12, 13 మనమే ఉంటాయి. అర్థమవుతుంది మీ అందరికి? 30 మంది విన్నర్స్ అయితే 30లో ఎన్ని ఉంటాయి మరి? మనీ ఒక 20 దాకా ఉంటాయి. ఏమనిపిస్తుంది? కొంతమందికి హ్యాపీ లేదు. మీకు పేరు వస్తే మాకెందుకు గురించి అనుకుంటారా? ఇక నాకు పేరు కాదు అది. నాకు పేరు అంటే అదంతా మన టీం కి పేరు. ఎవరికి వచ్చినట్టు? గ్యారా చిన్నారా అంటే గ్యారా చిన్నారా కాదు, గ్యారా చిన్నారా మనకు వచ్చింది. మీరే ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. ఇండియా వైడ్ గా మా టీం నెంబర్ 1. బిజినెస్ గురించి ఎవరైనా ప్లాన్ చెప్పినప్పుడు ఇదంతా అవ్వదు కాదు మేము ఆగిపోయాం అన్నప్పుడు మీరేం చెప్పుకోవచ్చు? మన టీం ఇలా ఉంటది అని చెప్పుకోవచ్చు మా గురించి. మేము ఇండియా నెంబర్ 1 టీము. ఇక మా టీం ఇదిగోండి గ్యారా చిన్నారా గురించి ఇదిగోండి ప్రూఫ్లతో చూపించాడు మా టీం. నేను నెంబర్ 1 అని చెప్పడానికి ఇంకేమన్నా కావాలా? ప్రూఫ్స్ ఏమన్నా? మేము ఆల్రెడీ చెప్తున్నాం మా గురించి. మనం నెంబర్ 1 అని చెప్పడానికి ఇంకేమైనా ప్రూఫ్స్ కావాలా మనకి? మా రాజరత్న సార్ ఎవరు ప్రూఫ్ కావాలా? 1,60 లక్షల మంది సేఫ్ షాప్ లో ఉన్నారు. ఏమనిపిస్తుంది రాజరత్నం సార్ నా గురించి? గ్రూప్ లో చెప్పండి. గుడ్ మార్నింగ్ గురుజీ. గ్రూప్ లో ఉన్నాను. గుడ్ మార్నింగ్ గురుజీ. మన టీం నెంబర్ 1 అని అనిపిస్తుంది గురుజీ. అంత డైమండ్ ఎవరు పట్టించుకోరు గురుజీ. అంత గ్రౌండ్ లెవెల్లో వచ్చి అంత మోటివేషన్ చేసి ఏ టీమ్ లో కూడా చేయరు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. చెప్పండి, నన్ను ఇంతకుముందు బిఫోర్ కాలేజీలో ఉన్నప్పుడు చూశారు, ఇప్పుడు చూస్తారు కదా. ఏమనిపిస్తుంది నాలో ఆలోచన విధానం, నా థింకింగ్ పవర్ ఏమని డిఫరెన్స్?
చాలా చేంజ్ అయింది గురుజీ. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయారు గురుజీ మీరు. అప్పుడు ఎలా ఉండేవాడి, ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు అప్పుడు కొంచెం ఏదైనా కానీ కొంచెం ర్యాష్ గా ఉండేవాళ్ళు గురుజీ మీరు. ఏ మాట అయినా సరే కొంచెం ర్యాష్ గా మాట్లాడడం అయినా, మీతో ఏదైనా ఫ్రెండ్షిప్ చేయాలన్నా మేము భయపడేవాళ్ళం. సార్గా ముందుగానే ఏదైనా టక్కన ఎన్ఐస్ చేస్తాడు, అది ఎంత లెవెల్ ఉన్నా మేనేజ్మెంట్ వాళ్ళతోనైనా ప్రిన్సిపాల్తోనైనా వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు మేము సైలెంట్ గా చేసినా చేయకపోయినా సైలెంట్ గా తలదించుకుంటూ ఉండేవాళ్ళం గురుజీ. మీరైతే అది జరగదు, అది జరిగిద్ది, ఎట్లా చేస్తే ఫాలో అయితే జరిగిద్ది అని వాళ్ళ ముందే చెప్పేస్తారు గురుజీ. అందువల్ల మీరు నెగిటివ్ గా ఉంటారు అందరికి. మేము కూడా కొంచెం మీతో ఫ్రెండ్షిప్ చేస్తే, మీతో తిరిగితే చిన్నారా సార్తో పాటు తిరుగుతున్నారు, వాడికి కూడా ఇంక్రిమెంట్ తగ్గిద్దాం, వాడేంది వాడితో పాటు తిరుగుతున్నారు అని అనుకుంటారేమో అని మేము సైలెంట్ గా పక్కన ఉండేవాళ్ళం గురించి. ఇప్పుడు చాలా మారిపోయింది గురించి. థ్యాంక్ యూ గురించి. యాక్చువల్ గా నేను అప్పటికి ఇప్పటికి మారలా. అప్పుడు నెంబర్ 1 ఉందాం అనుకున్నాను, ఇప్పుడు నెంబర్ 1 ఉందాం అనుకున్నాను. ఎస్ మాది. నేను మారిందల్లా ఇగో. అప్పుడు ఎవరైనా మాట అంటే ఒప్పుకునేవాడు కాదు. ఇప్పుడు Yes, గురించి. తూ అని ఉమ్మూసినా సరే తుడుచుకొని ముందుకెళ్తున్నా. అర్థమవుతుందా? Yes, గురించి. అప్పటికిప్పుడు నేను మారింది దేంట్లో అంటే ఈగోలో. ఇంతకుముందు ఎవరన్నా ఏదైనా అంటే ఒప్పుకునేవాడు కాదు, వాదనలు అయ్యాయి. ఇప్పుడు అప్లైన్ దగ్గర నుంచి Yes, ఏమన్నా, డౌన్ లైన్ దగ్గర నుంచి ఏదన్నా, బయట వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా నా చెవులతో విన్నా, నన్ను డైరెక్ట్ గా అన్నా, నేను వాళ్ళని క్షమించేసి వాళ్ళని సక్సెస్ చేయడానికి ముందుకెళ్తాను. Yes, గురించి. ఒక డౌన్ లైనర్ నువ్వు ఒక అప్లైన్ రా అని నన్ను ఫోన్లో ఇలానే మాట్లాడి కట్ చేసేసి వెళ్ళిపోయింది. అదే డౌన్ లైనర్కి ఈ రోజు వారం చెక్లు, వారం ఇన్కమ్, ఎస్ మాది. కంటెస్ట్ విన్నర్స్. అంటే కొన్ని విషయాలు వాళ్ళు మర్చిపోతారు, బట్ నేను మర్చిపోను. ఆ రోజు ఫిక్స్ అనమాట. నేను ఆ రోజు కూడా ఒక మాట కూడా నేను మాట్లాడలా. చాలా మంది డౌన్ లైన్ దగ్గర నుంచి ఏదైనా మాట వస్తే బావు అని అర్థారు. నేను కరెక్షన్ చెప్తా, వాళ్ళు యాక్సెప్ట్ చేయక కొంతమంది ఇలా మాట్లాడేస్తారు నన్ను. బట్ ఆ రోజు నేను ఫిక్స్, నన్ను వదిలేసి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రావాల్సిందే. నేనంటే చూపిస్తాను, మళ్ళీ నా కాడ వెతుక్కొని రావాలి. గురించి మీరు తప్పితే వేరే వాళ్ళు లేరు గురించి మాకు అనాలి, అనిపిస్తా. అని ఆ రోజు ఫిక్స్. పేర్లు చెప్పను కానీ ఎస్ మాది. వచ్చారు మాది. అర్థమవుతుంది అందరికీ. సో ఈ రోజు మీకు కూడా చెప్తున్నాను, చిన్న ఇగో నుండి తీసేసుకోండి, అప్లైన్ డౌన్ లైన్ కలిసి పని చేసుకోండి. అండ్ కొన్ని స్ట్రాటజీస్ పెడుతుంటే చాలా మందికి అర్థం కాదు. బట్ ఈ స్ట్రాటజీస్ ఇండియా లెవెల్లో ఎంత ఫేమస్ మీకు అర్థమవుతుందా? ఎస్ మాది. ఓన్లీ ఒక వాచ్ విన్నర్ అనే కాన్సెప్ట్ పెట్టడం వల్ల ఈ రోజు ఎంత పెద్ద టాప్ లో ఉన్నాం. రాజమౌళికి మిగతా సినిమా డైరెక్టర్కి తేడా ఏంటంటే, రాజమౌళి టెక్నిక్ వాడతాడు, పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటాడు, పబ్లిసిటీ పిక్స్ లో ఉంచుతాడు, క్రియేటివిటీ ఎక్కువ పెడతాడు, గ్రాఫిక్స్ పెడతాడు, జనాలను మెస్మరైజ్ చేస్తాడు. ఎస్ఆర్ఓ మాది. రాజమౌళి ఇంకా సక్సెస్ సీక్రెట్ చెప్పనా? రాజమౌళికి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్. రాజమౌళి వైఫ్ రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్, రాజమౌళి అన్న, సొంత అన్న, పెదనాన్న కొడుకు కీరవాణి, కీరవాణి సంగీతం దర్శకుడు, రాజమౌళి వాళ్ళ నాన్న విజేంద్ర ప్రసాద్ స్టోరీ కథ మొత్తం ఆయనదే. రాజమౌళి వాళ్ళ పెదనాన్న కొన్ని పాటలు రాస్తాడు. రాజమౌళి వాళ్ళ కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్. రాజమౌళి అన్న కొడుకు కాలభైరవ కీరవాణి కొడుకు సింగర్. ఒక ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీలో 10-15 మంది. అంటే రాజమౌళి వదిన శ్రీవల్లి శ్రీవల్లి కీరవాణి వైఫ్, ఆమె ప్రొడక్షన్ ఇన్ఛార్జ్. అంటే ఒక రాజమౌళి సినిమా తీస్తే ఇంటిళ్ళ 10 మొత్తం ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంటిళ్ళ 10 మొత్తం అక్కడ వర్క్ చేసేస్తారు. అందుకే రాజమౌళికి, ఎస్ఎస్ రాజమౌళికి ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసారో అన్ని సినిమాలు సూపర్ హిట్, ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్. అర్థమవుతుంది అందరికి. ఎస్ మాది. ఈరోజు గేరా చిన్నారావుకి కూడా ఫ్యామిలీ సపోర్ట్.
నాకు ఒకవైపు సంజయ్ మేడం, ఇంకోవైపు స్వామిదాసు, తర్వాత గోపిశ్రీ మేడం, శ్రీనివాస్, వీళ్ళందరూ ఉండటం వల్ల చాలా మంది నెగిటివ్స్ గా నన్ను చాలా మంది నెగిటివ్ గా మాట్లాడినా, అంటే కొంతమందికి నా గురించి తెలియని వాళ్ళకి నన్ను ఈజీగా మాట్లాడేస్తారు, ఈజీగా నా గురించి బ్లేమ్ చేసేస్తారు, ఈజీగా వేరే వాళ్ళ అప్లైన్ దగ్గర కంప్లైంట్ చేసేస్తారు, ఈజీగా నా మీద చాలా చేసేస్తారు. అన్ని విషయాలు నాకు తెలుసు, బాధ అనిపించింది. బట్ ఈ రోజు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే నేను బ్లడ్ రిలేషన్ అనుకున్నానో ఒక్క రోజు కూడా వీళ్ళు నా మీద బ్లేమ్ చేయాలి. ఒక్క రోజు కూడా ఎవరి మీద, ఒకవేళ వీళ్ళు నాకు ఏదైనా మనస్పర్ధలు వస్తే నాతో గొడవలు ఆడుకున్నారు, నాతోనే అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ సపోర్ట్. Yes, Moses. ఈ రోజు మీ టీంలో చాలా మందికి గొడవలు అయిపోతున్నాయి, నాకు ఆయనతో గొడవ అయిపోతుంది, ఏ రోజు నాకు మాట్లాడుతున్నాడు, కొంతమంది చెప్పుకొస్తుంటారు. నేను అడుగుతూ ఉంటాను, ఏంటి ఎలా నడుస్తుంది గురించి, ఈ వ్యక్తి ఇలా మాట్లాడేస్తున్నాడు, ఈ వ్యక్తి ఇలా అంటున్నాడు, ఈ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు. ఎస్ అంటారు. అందుకే ఫ్యామిలీ ఫస్ట్ అంట, కుటుంబ సభ్యులు ముందు పెట్టుకోమంట. అందుకే నీ ఓడు, నీ సొంతోడు, నీ రిలేషను ఉన్నాడనుకో, ఎలా ఉండింది ఇంతకుముందు స్వామిదాస్ సక్సెస్ అవుతున్నా సంజయ్ మేడం కొంచెం బాధపడేది. అందుకని నన్ను బ్లేమ్ చేయదు, నువ్వు అటే వెళ్ళి చేస్తున్నావు, నాకు చేయట్లా అనేది కాదు. సంజయ్ మేడం ఇప్పుడు టాప్ లో ఉన్న స్వామిదాస్ అనుకోడు. ఎందుకు అనుకోడు? నాకు 2 లెక్కలు సమానమే, నేను ఇద్దరిని ఎక్కువ తీసుకుంటాను, నా గురించి తెలుసు, వాళ్ళు సహకరిస్తారు నాకు. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ తీసుకుంటారా? Yes, Moses. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఐడీలు వేసుకుంటారా? Yes, Moses. ఫ్యామిలీ ఐడీస్ మొత్తం వేసుకుంటారా? Yes, Moses. గారా చిన్నారా కుటుంబంలో 5 డైమండ్స్, 5 మంది ఐడీలు వేసా, 5గురితో వర్క్ చేస్తున్నా. 5 కాదు, ఇంకా 4-5 ఇంకా ఆల్రెడీ ఐడీలు వేసిన కూడా వర్క్ చేయబోతున్నారు. మా బావగారు జట్టి మోజెస్ ఉన్నాడు, కమ్యూనిటీ పైన అప్లైన్ ఉంటాడు, ఆర్మీ ఆఫీసర్, ఆయన కూడా వస్తున్నాడు రిస్టార్ట్. అర్థమవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ లో మీరు ఎంత ఎక్కువ మంది ఫ్యామిలీ సభ్యులు తెచ్చుకుంటే అంత ఎక్కువ సక్సెస్ అవుతారు. తెచ్చుకుంటారు అడినా? Yes, Moses. ఎస్ఆర్ నెక్స్ట్ ఛాలెంజ్ చేసేవంటే ఎవరికి నేను నామకవాసిగా ఛాలెంజ్ చేయండి. నేను ఎప్పుడు, నేను ఇందాకే చూపించా, నాకు ఒకవైపు 9,000 ఉంది, ఇంకోవైపు 42,000 అయిపోయింది. ఎస్ఆర్నో? ఇప్పుడు నేను కాంటెస్ట్ విన్నర్ అవ్వాలంటే నేను ఎటువైపు వెళ్ళి చేసుకోవాలి? 9,000 వైపు వెళ్ళి చేసుకోవాలి. అంటే స్వామిదాస్ వైపు వెళ్ళి చేసుకోవాల్సిందే. ఎస్ఆర్నో? ఇగో ఇటే వెళ్ళి జరచున్నారు చేసుకుంటా. నేను, నాకేం భయం లేదు, నాకేం బాధ లేదు, నాకు సిగ్గు లేదు. అయ్యో వీళ్ళు ఇంతమంది లీడర్లు ఉన్నారు, వీళ్ళు ఎవరు చేయలేకపోతున్నారే అని నేను అనుకోవట్లా. వాళ్ళు ఉన్నా, వాళ్ళు చేసినా చేయకపోయినా నా బాధ్యత అది, నేను చేసుకోవాలి. నేను ఇక్కడ నాకు 40,000 వస్తే నేను కాంటెస్ట్ విన్నర్ అవుతా, 20,000 వస్తే వాచ్ విన్నర్ అవుతా. క్లియర్? సో మీకు ఈ రోజు నేను లైవ్ లో చూపిస్తున్నాను. ఫ్యూచర్ లో మళ్ళీ ఒక 6 రోజుల్లో, అంటే వాచ్ విన్నర్ ఇవాళ అయిపోయింది, అండ్ నిషా కల్లా కాంటెస్ట్ విన్నర్ కూడా అవుతాను. చూడండి, మీకే చూపిస్తాను. ఎలా చూస్తారు? 4 రోజులు కానిది ఇప్పుడు ఎలా ఇది గురించి అంటావా? అది నాలో ఉన్న పవర్, నా మీద నాకున్న నమ్మకం. అర్థమవుతుందా? Yes, Moses. 9,000 చేసిన వాళ్ళు అంతకుముందు 7,000 చేశారు. ఈ 2 రోజుల్లో 3 రోజులు అట్లా అయింది. 2,300. ఓకేనా? నెల రోజుల్లో అంత చేసిన వాళ్ళు, మీరు అల్లంగానే అంత తోపా మీరంటే, నేను తోపా కాదు, మీకే చూపిస్తా చూడండి. ఎస్ ఆర్ నో? Yes, Moses. రెడీనా మరి? అంటే నేను ఇక్కడ ఎందుకు మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే కారణం ఒకటే, మనలో పవర్ ఉంది, మనలో శక్తి ఉంది. మనం ఎటు పికప్ చేసుకుంటే అటు అయ్యిద్ది, ఎటు చేసుకుంటే అటు స్ట్రాంగ్ అయిపోయింది. రెడీనా? ఎస్ ఆర్ నో? రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు జూమ్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ధన్యవాదాలు అందరికి. సో థ్యాంక్ యూ. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఫైనల్ గా ఛాలెంజ్ చేసిన వాళ్ళతో మాట్లాడిస్తాను. సో ఖచ్చితంగా మరి ఛాలెంజే, తమ్ముడే ప్యాకెట్ అని సాగుతుంది. ఛాలెంజ్ చేసింది ఎవరైనా సరే డబ్బులు కట్టాల్సిందే. 12 లోపు విన్నర్ అవ్వాలా, లేకపోతే డబ్బులు కట్టాలా, రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. ఓకేనా? సో ముందుగా ఛాలెంజ్ విన్నర్ లో వాసుమల్ల రాజు సార్. వెల్కమ్. వాసుమల్ల రాజు గారు. రాజు సార్. ఎలిషా గారు. గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. అనవసరంగా నేను ఛాలెంజ్ చేసి అనుకుంటారేమో. అనవసరంగా చేయలేదు, చేయడం మంచిదే, కానీ దాని తగ్గ వర్క్ చేయడం తప్పు. కొంతమంది ఛాలెంజ్ చేయని వాళ్ళందరూ, అరే నేను చేయకపోవడం వల్ల నేను 1000 రూపాయలు సేవ్ చేస్తున్నా అనుకుంటారేమో. మీరు 1000 రూపాయలు సేవ్ చేయాలా, మీరు నష్టపోయారు. ఛాలెంజ్ చేసిన షిరార్బి విన్నర్ అయిపోయింది, ఛాలెంజ్ చేసిన బేబీ శ్రీవాణి విన్నర్ అయిపోయారు, ఛాలెంజ్ చేసిన ఆదిలక్ష్మి విన్నర్ అయిపోయింది, ఛాలెంజ్ చేసిన వేలు సార్ విన్నర్ అయ్యారు. ఆల్రెడీ విన్నర్స్ 5 అయ్యారు. వాళ్ళని చూసి అర్థం చేసుకుంటే గర్వపడండి. నేను పేరు ఇవ్వకపోవడం వల్ల నేను విన్నర్ కాలేదని బాధపడాలి మీరు.
సో ఎనీహో మధ్యాహ్నం 12 టైం ఉంది, ఎక్కువ టైం లేదు. సో ముందుగా రాజు సార్ మాట్లాడండి, తర్వాత నిషా గారు మీకు పంపిస్తారు. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేశాం కానీ గురుజీ కొద్దిగా ప్రయత్నం చేయలేకపోయాము. టైగర్ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కూడా చేస్తాం, మునిగిపోయేది ఏమీ ఖచ్చితంగా లేదు. ఫాలోఅప్ రాజు చేస్తాం సార్, గురుజీ. ఇప్పుడు కూడా గురూజీ. ఏమి మునిగిపోవాలా, ఇంకా మన ఓకే చేతుల్లో 5 గంటల టైం ఉంది. 7 అయింది, తప్పకుండా గురుజీ. 8, 9, 10, 11, 12 5 అవర్స్ అంటే Yes, మామూలు గురూజీ. విషయం కాదు. మీకేమనిపించింది 5 గంటలే కదా టైం అనుకుంటారు. నేను అంటాను 5 గంటలు కాదు, మీ చేతుల్లో 300 నిమిషాల టైం ఉంది. Yes, ఎంత గురూజీ. టైం ఉంది? 300 నిమిషాలు. 300 నిమిషాల టైం ఉంది. మీ చేతుల్లో 18,000 సెకండ్ల టైం ఉంది. ఎస్ గురూజీ. ఎంత టైం ఉందండి? 18,000 సెకండ్లు. 18,000 సెకండ్ల టైం ఉంది. కాబట్టి ఈ 18,000 సెకండ్, ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. ఇక్కడ జూమ్ లో మీ టీం అందరూ చూస్తున్నారు, దావి సారు, రాము సార్ అందరూ చూస్తున్నారు. టైగర్, నాకు పరువు నిలబెట్టండి, నా జీవితం నిలబెట్టండి. ఇక్కడ 1000 రూపాయల సమస్య కాదు, 1000 రూపాయలు నేను కట్టుకుంటాను. కానీ విన్నర్ అయితే నాకు వచ్చే కిక్ వేరు, ఆ మజా వేరు. నాకు మీరు సపోర్ట్ కూడా ఉండండి. ఈ విన్నర్ లో నన్ను బాగా మీరు గెలిపించితే, మీరు మనం కలిసి పని చేసుకొని గెలిస్తే నెక్స్ట్ మిమ్మల్ని డైమండ్ చేసే బాధ్యత నాది అని ఒక కమిట్మెంట్ ఇవ్వండి వాళ్ళకి. ఖచ్చితంగా గురూజీ. పవర్ ఆఫ్ టీం వర్క్ జరుగుతుంది. 100% మీరు విన్నర్ అవుతారు. ఓకేనా? ఓకే గురూజీ, పక్కాగా విన్నర్ చేస్తాం అవుతారా? గురూజీ. ఎస్ గురూజీ, విన్నర్ అవుతాను గురూజీ. ఖచ్చితంగా విన్నర్ అవుతారు. నా తప్పకుండా నమ్మకం గురూజీ. చేసి చూపించండి. థ్యాంక్ ఆల్ ది యూ, బెస్ట్. బ్లెస్సింగ్స్ గురూజీ. నెక్స్ట్ ఎలీషా గారు గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. చెప్పండి. ఖచ్చితంగా ఈరోజు అవుతా గురూజీ. ఎస్, మీకు ఎంత తక్కువ ఉందో చూసుకో, ఈజీ Yes, క్యాలిక్యులేషన్. మీకు ఎటువైపు కావాలో చూసుకో, వాళ్ళతో గురూజీ. మాట్లాడు, ఫోన్ కాల్ వాళ్ళ లైన్ లో తీసుకో, ఫోన్ కాల్ మాట్లాడు. ఎస్ రాజు గురూజీ. సార్తో మాట్లాడచ్చు, కావాలంటే నాతో కూడా మాట్లాడచ్చు. ఎస్ గురూజీ. ఇప్పుడు నాకు ఇంత కావాలి, మీ వైపు నుంచి ఇంత చేస్తే నేను ఇట్లా విన్నర్ అవుతా, మీరు చేస్తే మిమ్మల్ని సర్వీస్ ఇచ్చి మిమ్మల్ని సక్సెస్ చెప్పి పరిస్థితి నాది అని ఒక భరోసా ఇవ్వు, ఒక ఎస్ కమిట్మెంట్. గురూజీ. నీకోసం Yes, చెప్పిన చేయరాళ్ళు వాళ్ళ కోసం కూడా నువ్వు ఉపయోగపడతావంటే చేస్తారు. ఈ Yes, వ్యాపారంలో ఎవరికి వాళ్ళకి లాభం వచ్చిందంటేనే చేస్తారండి. ఎస్ గురూజీ. నువ్వు విన్నర్ అవుతావు, నాకు నమ్మకం ఉంది ఎలీషా గారు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ గురూజీ. బ్లెస్సింగ్ గురూజీ. సాయంత్రం జూమ్ లో చెప్పాలి, గురుజీ మీరు మార్నింగ్ చెప్పారు, ఈవినింగ్ విన్నర్ అయిపోయా, మధ్యాహ్నం విన్నర్ అయిపోయా, ఇది గురుజీ అని చెప్పాలి. ఓకే, ఎస్ గురూజీ. రాజుగారి పని రాజుగారు చూసుకుంటాడు, మీ పని మీరు చూసుకోండి. ఎవరి ఇన్కమ్ లెక్కలు వాళ్ళు, ఎవరి లెక్కలు వాళ్ళు చూసుకోండి. మీకు పవర్ లెక్కలు కావాలి, పవర్ లెక్కలో మాట్లాడుకుని చేయండి. ఓకేనా? ఎస్ గురూజీ. ఆల్ ది బెస్ట్ గారు, ఆల్ ది బెస్ట్ ఎలీషా గారు. థ్యాంక్ యూ గురూజీ. బ్లెస్సింగ్ గురూజీ. మీకు ఛాన్స్ ఇస్తున్నాను, ఎంత ఎంత పెట్టైనా డీడీ క్లోజ్ చేసుకోండి. మీకు ఛాన్స్ ఇస్తున్నాను, ఎస్ గురూజీ. ఎంతైనా సరే డబుల్ వీ ప్రోడక్ట్స్ తో మీకు ఎంత పెట్టైనా చేసుకోండి. ఓకే, విన్నర్ అవడం కోసం నాకు ముఖ్యం. ఎస్ గురూజీ. నెక్స్ట్ ఏలూరు నుంచి అన్నా మేడం. జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. సారీ మా గురుజీ. సారీ ఎందుకండి? చేశాను మా గురుజీ, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వర్కౌట్ ఎప్పటికీ కాలేదు, వదిలిపెట్టలేదు. ఇంకా అవ్వలేదు, టైం అయిపోవాలా. 5 గంటలు. ఓకే గురూజీ. అలాగే గురుజీ, ఆలోచన ఉంది. 5 గంటలు అంటే 300 నిమిషాలు, 18,000 సెకండ్ల టైం ఉంది. ఎస్ మా. సారీ చెప్పి తప్పించుకుంటాను లేదు నా దగ్గర. పేరు లేదు ఎవరు గురూజీ. నేను వదిలిపెట్టే మైండ్ సెట్ కాదు గురుజీ, కానీ అనుకున్న వాళ్ళకి అమౌంట్ కానీ అవ్వలేదు. అవును, ఈ మాట నాకు చెప్పండి. నువ్వు వాళ్ళిద్దరు ఎలా Yes, చెప్పారు? ma'am. చేస్తా ఓకే గురించి మా గురుజీ. ఓకే మా గురుజీ, చేస్తాను మా గురుజీ. వెళ్ళిపోండి, ఎక్కడ డీటెయిల్ రావాలో భరోసా ఇవ్వండి. గంటలో కంప్లీట్ చేస్తారు ఒక్కొక్కళ్ళు. వేరే టీంలో 1 అవర్ లో వెళ్ళిపోయి భరోసా ఇచ్చి డీటెయిల్ తీసుకొచ్చి క్లోజ్ చేస్తున్నారు. 1 అవరే. రాత్రి ma'am. క్లోజ్ చేసిన అంబుజానేమా పేరు కూడా ఇవ్వాల, 1 అవర్ లో క్లోజ్ చేసి పడేసిందామా. ఒక లెక్క నడిచింది, ఎవరో చేసి పెట్టారు. 2 లెక్కలో 1 అవర్ లో క్లోజ్ చేసుకుంది. మీరు మాట్లాడుకోవాలి, తప్పదు. ఓకేనా? నేను సైతం నాకు ఇంకా 12,000 11,000 బీవీ కావాలి. 11,000 బీవీ ఉన్నోడే నేనే చేస్తానంటున్నాడు. నాకు రెండో వైపు 11,000 బీవీ కావాలండి. నేను విన్నర్ కావడానికి నేనే గివప్ చేయట్లా. 11,000 బీవీకి 11,000 బీవీకి నేను గివప్ చేయట్లా. నేను చేస్తున్నా, నేను చేసి చూపిస్తాను, మధ్యాహ్నం విన్నర్ అవుతాను నేను అంటున్నా. ఓకే, 100% చేయండి. మీరు ఎస్ మా. మీ అప్లైన్లో ఎవరైతే వస్తారో, నాగరాజ్ సారు, పద్మ మేడం, జ్యోతి మేడం, మీరందరూ కూడా కమిట్మెంట్ తీసుకోవాలి. అమ్మా జ్యోతి, అరుణ మేడం చేసిందిలే, ఆమె చేసిందిలే, ఆమె చేస్తే నాకు వచ్చింది అనుకోకూడదు. ఓకేనా? ఎస్ మా. ఒక లీడర్ ని గెలిపించడంలో కూడా మజా ఉంటుంది. ఎస్ మా. ఈరోజు మీరా మేడము, లేనా మేడము, బాబాజీ సార్ చూసి నేర్చుకో. వాళ్ళు విన్నర్ అవడం కోసం చూసుకోకుండా కింద వాళ్ళని గెలిపించడం కోసం ఎలా వెళ్తున్నారో, ఎలా తప్ప చూడండి, ఎస్ మా. చూసి నేర్చుకోండి. కాస్త ఇజ్జత్గా సవాల్.
పేరు ఇచ్చినప్పటి నుంచి ప్లానింగ్ ఉండాలి, ప్రాసెస్ ఉండాలా. ఇంకా మించిపోయింది ఏం లేదు. 5 గంటల టైం ఉంది, 300 నిమిషాల టైం ఉంది, 18,000 సెకండ్ల టైం ఉంది. గెలవాలి. ఆల్ ది బెస్ట్ అండి. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ లీనా మేడం, మీరు కూడా పేరు ఇచ్చారు 1000 రూపీస్ ఛాలెంజ్ లో. ఎస్ మా గురుజీ కంప్లీట్ చేస్తాం మా గురుజీ. మీరు చేయాల్సిన పని భూలక్ష్మి గారు విన్నర్ చేపిస్తే ఆటోమేటిక్ అయిపోతారు. ఎస్ మా గురుజీ. భూలక్ష్మి గారు పేరు ఇచ్చారు, ఆమెను చేపించే ప్రాసెస్ మీరు అయిపోతారు. చంద్రశేఖర్ పేరు ఇచ్చారు, చంద్రశేఖర్ సొంతంగా చేసుకుంటాడులేండి, ఆయన చేయకపోతే 1000 రూపాయలు కడతాడు, అది వేరే లెక్క. బట్ భూలక్ష్మి గారు మాత్రం మీ చేతుల్లోనే ఉన్న పని, మీరు చేపించండి. ఆమె విన్నర్ అయితే మీరు విన్నర్ అవ్వాలి. ఓకేనా? ఎస్ మా గురుజీ. మధ్యాహ్నం వరకు టైం ఉంది మేడం. సో రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా గురుజీ. బ్లెస్సింగ్. నెక్స్ట్ భూదేవి మేడం, భూదేవి చెల్లి వెల్కమ్. భూదేవి చెల్లి, భూలక్ష్మి, భూదేవి కాదు, భూలక్ష్మి చెల్లి. భూలక్ష్మి చెల్లి వెల్కమ్. నందా సార్, గణేష్ సార్ వెల్కమ్. నందా సార్, గణేష్ సార్ వెల్కమ్. సో లేదా మేడం మాట్లాడి చేయించండి, వాళ్ళు పిలిచిన పలకపోయినా చేసేది లేదు. ఓకే ఎస్ మా గురుజీ. రైట్. నెక్స్ట్ అన్నపూర్ణ మేడం, గౌరీ మేడం, నందిని మేడం, వీళ్ళ తాలూకు శ్రీనివాసులు గారు వెల్కమ్. నేను ఛాలెంజ్ నేనున్నా గురించి అన్నావు. శ్రీనివాసులు గారు, ఆదిలక్ష్మి మేడం వెల్కమ్. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ లెజెండ్, గుడ్ మార్నింగ్ టైగర్. జూమ్ లో ఉన్న ప్రతి గుడ్ మార్నింగ్ సార్. గురూజీ ఇంకా మాకు ఇచ్చిన టయాన్ని మేము వినియోగించుకొని ఖచ్చితంగా చేసేదాన్ని ట్రై చేస్తాం గురూజీ. ట్రై కాదు, బ్లెస్సింగ్ అయిపోయింది. గురూజీ. ఖచ్చితంగా మీరు చేస్తారు. మీరు ఆల్రెడీ ఇండియా లెవెల్ లో కాంటెస్ట్ విన్నారు, మీరు ఛాలెంజ్ చేశారు, మీరు నిలబెట్టుకున్నారు. 100% అయిపోయింది. వాళ్ళు విన్నర్ అవడం కోసం వాళ్ళతో మీరు మాట్లాడి, మీ పేర్లు నేను చెప్పాను, నేను నా పనులు నిలబెట్టాలి, ఖచ్చితంగా చేయాలి అని మాట్లాడి, మీ అప్లైతో మాట్లాడి, అవసరం నాతో కూడా మాట్లాడి చేపించాలి. సరేనా? ఖచ్చితంగా గురూజీ చేస్తాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఆల్ ది బెస్ట్ శ్రీనివాసు గారు. నెక్స్ట్ ఆదిలక్ష్మి మేడం. ఆదిలక్ష్మి మేడం వెల్కమ్. గుడ్ మార్నింగ్ గురుజీ. జూమ్ లో ఉన్న వాళ్ళకంతా గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ మాట చెప్పిన వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడినాం గురుజీ. ఈ రోజు చెప్పినారు, చేస్తాం గురుజీ ఖచ్చితంగా. ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? ఆదిలక్ష్మి మేడం, చేస్తాం గురూజీ. ముగ్గురు పేర్లు ఓకే గురూజీ. చెప్పుకున్నారు, దాని ప్రకారం చేసేయండి. ఓకేనా? మీరు చేస్తారని నాకు ఓకే. నమ్మకం పడుతుంది. ఖచ్చితంగా మీరు చేస్తారు, నేను నమ్ముతున్నా. ఓకేనా? ఆదిలక్ష్మి మేడం, ఓకే. గాడ్ బ్లెస్ ఇచ్చాడు. గాడ్ బ్లెస్ ఉంది. మీ రైట్, బ్లెస్సింగ్ గురుజీ. సీనియర్ థ్యాంక్ యూ లీడర్స్ తో గురుజీ. మాట్లాడి కంప్లీట్ క్లోజ్ చేస్తాను. సో నెక్స్ట్ సీనియర్ లీడర్స్ మాట్లాడాలి. ధర్నాస్ రవి గారు. జై హో మార్జీ. గుడ్ మార్నింగ్ మార్జీ. ఖచ్చితంగా ఈ టైం అయితే 12 గంటల దాకా ఉంది మార్జీ. అలా మేము కూడా చేస్తాం నీకు మార్జీ. నేను మాట ఇస్తాను, ఒక చిన్న మాట కరెక్షన్. నువ్వు ఇప్పుడు ఎట్లాగా ఛాలెంజ్ చేయలే, మీ టీంలో కూడా ఎవరు చేయలే. ఎలీషా గారు ఛాలెంజ్ చేశాడు. కనీసం ఆయన గెలిపించడం కోసం ఎటు వెళ్తే వర్క్ చేస్తే బాగుంటుందో వెళ్ళిపోయి కొంచెం ఎఫర్ట్ పెట్టు. ఆ మహాలక్ష్మి గారి కింద, రాజరత్నం కింద, ఎవరో కింద చేసి ఎలీషా గారిని గెలిపించే ప్రాసెస్ మీరు చేశారనుకోండి, మీ పేరు జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు ఆయన. మా అప్లైన్లో ఉన్నందుకు మాకు గర్వకారణం ఉందని అనుకుంటాడు ఆయన. ఎస్ మార్జీ. ఓకేనా? ఎస్ మార్జీ. అలానే చేస్తాం మార్జీ. ఈ 5 గంటల్లో ఎలీషా గారిని గెలిపించడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఎస్ మార్జీ. ఆల్ ది బెస్ట్ అయ్యారు. సో నెక్స్ట్ సుధాకర్ సార్, పాడిపల్లి సుధాకర్ సార్. మార్జీ థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. ఖచ్చితంగా మార్జీ టాస్క్ ఏదైతే ఉందో మార్జీ చేస్తాను మార్జీ. కొంచెం వేరే దాని మీద ఉంటుంది బట్టి ఎలీషా గారిని రాహుల్ సార్ ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తే గారు కొంచెం ప్రయత్నం చేయి. ఓకేనా? మీ టీమ్ వాళ్ళు ఓకే కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ లో ఉన్నారు, గెలిపడానికి ఓకేనా? ఓకే మార్జీ థ్యాంక్ యూ మార్జీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ జ్యోతి మేడం. ఎస్ మాజీ. థ్యాంక్ యూ మా గురుజీ. అరుణ మేడం ఛాలెంజ్ చేస్తుంటే అరుణ మేడం ఓడిపోతే అరుణ మేడం ఓడిపోయినట్టు కాదు, నువ్వు ఓడిపోయినట్టు. ఎస్ మా గురుజీ. ఎస్ మా గురుజీ. తెలుసు మా గురుజీ, ఫోకస్ పెడతాం మా గురుజీ. నిన్న మాక్సిమం ఒకటే క్లోజ్ అయింది, వాళ్ళు కూడా కంప్లీట్ చేపిస్తాం మా గురుజీ. ఆమెను గెలిపించాల్సిన బాధ్యత ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకేనా? చేయాలి. ఎస్ మా. రైట్, ఇద్దరు కలిసి చేసుకోండి, గెలుస్తారు. నెక్స్ట్ మీరా మేడం. బాబా సార్. జై మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ.
గుడ్ మార్నింగ్ ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చినారో కంపల్సరీ చేపిస్తాం మా గురించి వాళ్ళ దగ్గర బ్లెస్ గ్రేట్ అవుతాం గ్రేట్ చెల్లెమ్మా, కంగ్రాచులేషన్, మంచిగా చేశారు. ఇంకా మీకు ఏదైతే పేర్లు ఉన్నాయో 3 పేర్లు ఉన్నాయో ఆ 3 పేర్లు అయ్యేటట్టు చూడండి. ఓకేనా? తప్పకుండా మా గురించి. రైట్, 3 పేర్లు ఇచ్చున్నారు. ఆ 3 మీద ఫోకస్ చేయండి, వాళ్ళు అయ్యేటట్టు చూడండి. సో రైట్, శ్రీనివాస్ సార్ ఆదిలక్ష్మి మేడం మంచి పేరు తీసుకురాండి. ఆల్ ది బెస్ట్ చెల్లెమ్మా, గాడ్ బ్లెస్ యు. రైట్, సో నెక్స్ట్ లీనా మేడం. జయ మా గురించి గుడ్ మార్నింగ్ మా గురించి. మా గురించి కంప్లీట్ చేస్తాం మా గురించి. రైట్, గాడ్ బ్లెస్ యు చెల్లి. సో చేయండి లేనా మేడం. సో 100% మధ్యాహ్నం 12 దాకా టైం ఉంది కాబట్టి సో డూ ఆర్డర్ అన్నట్టు చేసి చూపించాలి. ఆల్ ది బెస్ట్. ఎస్ మా థ్యాంక్ యూ. ఫైనల్ గా ఈరోజు జూమ్ అనమాట. మీ అందరూ చెప్తారంటే మీ అప్లయన్స్ లో ఎవరికైతే విన్నర్ అవ్వడానికి ఛాన్స్ ఉందో వాళ్ళందరూ విన్నర్ గా చేయించడానికి డౌన్లైన్స్ గా మీ అందరూ సహకరించండి. ఎవరైతే సహకరిస్తున్నారో మిమ్మల్ని కూడా నేను గుర్తుపెట్టుకుంటాను, మీ అప్లయన్స్ గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా ఈ 5 గంటల్లో డీడీస్ క్లోజింగ్ చేసి మీ అప్లైన్కి ఒక మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళు విన్నర్ అయ్యే విధంగా మీరు కానీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ చేయడానికి మీ అప్లైన్స్ తో పాటు నేను కూడా మీకు మాటిస్తున్నా, నేను మీకు తోడుంటాను. మీ అరుణా మేడం కింద డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చేయండి. ఎలిషా గారి కింద డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో చేయండి. కొంచెం 5 గంటలు మనస్ఫూర్తిగా చేయండి. అండ్ రాజు సార్ కింద ఇన్కమ్ లెక్కలు ఎవరైతే ఉన్నారో చేయండి. అండ్ అదేవిధంగా భూలక్ష్మి మేడం కింద చెల్లి కింద ఎవరైతే ఉన్నారో చేయండి. అలానే 5 ఇక 3 పేర్లు చెప్పారు, మరి వాళ్ళు వచ్చారు లేదు జూమ్ తెలీదు. అన్నపర్ణ మేడం, గౌరీ మేడం, నందిని మేడం వాళ్ళు విన్నర్స్ అయ్యే విధంగా వాళ్ళ డౌన్లైన్స్ కూడా చేయండి. వాళ్ళకి చేస్తే మాకే వచ్చింది, వాళ్ళు విన్నర్ అయితే మాకే వచ్చింది అనుకోకండి, మీరు చేయండి. అంటే చంద్రశేఖర్ సార్ ఉన్నారు, చంద్రశేఖర్ సార్ మాట్లాడు. పి చంద్రశేఖర్ మాట్లాడు. మార్జీ కంపల్సరీ మార్జీ మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేస్తాం, అది 12 లోపల. సూపర్ గ్రేట్. చంద్రశేఖర్ సార్ లెఫ్ట్ రైట్ ఎవరైతే ఉన్నారో కమిట్మెంట్ తీసుకొని చేయండి, సార్ను గెలిపించండి. అలా మీరు ఎవరైతే చేస్తారో మిమ్మల్ని పేరు పేరే గుర్తు పెట్టుకుంటాను. పక్కగా వాళ్ళతో పాటు నేను కూడా మీకు సపోర్ట్కి వచ్చి 100% మీకు గ్యారెంటీ ఇస్తాను. ఈ బిజినెస్ లో మీరు డైమండ్ అవడం గ్యారెంటీ. మనస్ఫూర్తిగా చేయమని కోరుకుంటూ సో ఫైనల్ గా ఈ రోజు జూమ్ అనాలిసిస్ చేసి క్లోజ్ చేయాలని కోరుకుంటాను. సంజయ్ మేడం వెల్కమ్, మాట్లాడు. థ్యాంక్ యూ మార్జీ. ఆల్ ది బెస్ట్. జయ మా గురించి థ్యాంక్ యూ సో మచ్ మా గురించి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మా గురించి మీరు ఏదైతే చెప్పారో మా గురించి 100% యూనిటీగా వర్క్ చేసి రిజల్ట్ పాయింట్ లో ప్రొడ్యూస్ చేస్తాం మా గురించి. ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చారో మా గురించి వాళ్ళని విన్ చేయించడానికి 100% ఎఫర్ట్ అనేది పెడతాం మా గురించి. దిశ కంట్రిబ్యూషన్స్ మీద ఫోకస్ పెడతాం. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. మధ్యాహ్నం దాకా 100% ఓన్లీ వర్క్ మీద ఫోకస్ చేయండి, తర్వాత దిశ మీద పెడతాము. సో ఆల్ ది బెస్ట్ మేడం. మధ్యాహ్నం కల్లా ఎవరైతే పేర్లు ఇచ్చారో అందరూ కూడా వెంటనే సవాళ్ళ మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతతో నా మాట ఇస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలకి. సాయంత్రం మళ్ళీ జూమ్ 6 గంటలకు ఉంటుంది. 6 గంటలకి నరేష్ మోహన్తో జూమ్ ఉంటుంది. సో గెట్ రెడీ, విన్నర్స్ అందరికీ అప్రిషియేషన్ ఉంటుంది. రేపు మార్నింగ్ మళ్ళీ సోమశేఖర్ మోహన్తో జూమ్ ఉంటుంది. రేపు ఉదయం సోమశేఖర్ మోహన్తో జూమ్ కి ఇప్పుడే ఫోటో పెడతాను. గురుజీతో ఇప్పుడు ఎవరైతే విన్నర్స్ అయ్యారో వీళ్ళందరికీ కూడా రేపు అప్రిషియేషన్ ఉంటుంది. ఓకే, గెట్ రెడీ. సాయంత్రం నరేష్ మోహన్జీ, రేపు ఉదయం సోమశేఖర్ మోహన్తో జూమ్ కోసం బీ రెడీ టైగర్స్. విన్నర్స్ అందరికి ఛాలెంజ్ లో పోటీ చేసిన వాళ్ళందరూ కూడా అప్రిషియేషన్ జరుగుతాయి. గెట్ రెడీ. ధన్యవాదాలు అందరికీ. దిస్ గారచనారావు. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో రైట్ టైగర్స్, సో నాతో పాటు మీరందరూ కూడా స్లోగన్స్ పలకండి. ఐఎమ్ ఏ 1000 రూపీస్ ఛాలెంజ్ విన్నర్. ఐఎమ్ ఏ 1000 రూపీస్ ఛాలెంజ్ విన్నర్. ఐఎమ్ ఏ వాచ్ విన్నర్. I'm a dinner qualifier. I'm a Disha qualifier. I'm a laptop achiever. I'm a diamond. I'm a diamond. So all the best. ధన్యవాదాలు. ఫైనల్ గా గివ్ అప్ చేయకండి, వదిలేయకండి. నేను ఓడిపోయాను, నేను ఫైన్ కడతా అనుకోమాకండి. మీరు ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు అందరూ కూడా గెలవాలి. ఈ 5 గంటలు స్ట్రాటజికల్ గా వెళ్ళి వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు గెలుస్తారు. సాయంత్రం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆల్ ది బెస్ట్ టైగర్స్. అప్లయన్స్ డౌన్లైన్స్ అందరూ యూనిటీగా మీ యూనిటీ ఏదో మీ పవర్ ఏదో చూపించండి ఈ రోజు. ఓకే, ఆల్ ది బెస్ట్ టైగర్స్. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. రైట్ టైగర్స్, థ్యాంక్ యూ సో మచ్.